హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కాశ్మీర్ ట్రిప్లో ఏమేం ప్లేసెస్ అయితే విజిట్ చేయొచ్చో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. డేట్ వచ్చేసి 18th January 2024. హన్మకొండ నుండి ఎర్లీ మార్నింగ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యాము. శ్రీనగర్కి మాకు ఆఫ్టర్నూన్ ఫ్లైట్ ఉంది. ఈ వీడియోలో ఎంత బడ్జెట్లో వెళ్ళొచ్చు అనేది కూడా కంప్లీట్గా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. వీడియోని మాత్రం పూర్తిగా చూడండి, స్కిప్ చేయొద్దు. వీడియోని మాత్రం లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మేము టోటల్గా 43 మెంబర్స్ అయితే హన్మకొండ నుండి స్టార్ట్ అయ్యాము. అందరు హాయ్ చెప్పండి. ఇప్పుడు మేము రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నాము. పార్కింగ్ ఏరియాలో ఉన్నాము ఇప్పుడు మనం. ఈవినింగ్ 7 o'clock అయితే శ్రీనగర్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము. రూమ్స్ బుక్ చేసుకుని డిన్నర్ చేసి పడుకొని ఎర్లీ మార్నింగ్ అంటే 19th January 2024 అయితే శ్రీనగర్లోని రాజ్బాగ్ నుండి పహల్గామ్కి స్టార్ట్ అయ్యాము. శ్రీనగర్లోని రాజ్బాగ్ నుండి పహల్గామ్కి 90 kilometers దూరం ఉంటుంది. 2 hours జర్నీ టైం పట్టుంది. ఈ పహల్గామ్ని మినీ స్విట్జర్లాండ్గా పిలుస్తారు. బెస్ట్ టైం టు విజిట్ డిసెంబర్ నుండి మార్చి వరకు. ఇక్కడ స్నోతో నిండిపోతుంది. ఇప్పుడు ఎలా ఉందో చూసేద్దామా? ట్రెక్కింగ్ చేయాలనుకునే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, కానీ ఇక్కడ గుర్రాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు గుర్రాలను కూడా తీసుకెళ్లొచ్చు. గుర్రాల మీద వెళ్తే కనుక 6 వ్యూ పాయింట్స్ ఉంటాయి. అవి చూపెడతారంట. 4000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఒక్కరికి. కానీ వాళ్ళు ప్రైస్ ఎక్కువ చెప్తారు. 1500 నుండి 2000 రూపీస్ మధ్యలో మాట్లాడుకోండి మీరు. ఇక్కడ నుండి పహల్గామ్కి మనం వ్యూ పాయింట్స్ ఉన్నాయి కదా, అవన్నీ చూడడానికి వెళ్తున్నాం. సో ఒక్కరికి 4000 రూపీస్ అన్నారు. కాకపోతే మేము ఏం చేసామంటే 2000 రూపీస్కి బార్గింగ్ చేసి మాట్లాడాము. 2000 రూపీస్కి ఒక్కరికి ఛార్జ్ చేస్తున్నారు. 6 ప్లేసెస్ చూపెడతారంట. టైం వచ్చేసి 3 hours-లో 3 to 4 hours చూపెడతారంట. చూద్దాం, మనం కూడా వెళ్దాం. ఇప్పుడు వెళ్ళి అక్కడ ఎలాంటి ప్లేసెస్ ఉన్నాయో అన్నీ కవర్ చేసుకుందాం. చలో డన్. Hey! Wow! Wow! Subscribe! Subscribe! Ultimate road ఇది. Ultimate ఉండాలి. అన్న ultimate road ఇది. కమాల్ వినే వీడియో జాగ్రత్త చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫస్ట్ వ్యూ పాయింట్, కానీ ఇక్కడ ఎలాంటి స్నో అయితే లేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాం మేమైతే. ఇది సెకండ్ వ్యూ పాయింట్. ఇక్కడ కూడా అయితే ఎలాంటి స్నో అయితే లేదు. మాకు దూరంగా కనిపిస్తున్న కొండల మధ్యలో మాత్రమే స్నో ఉంది. అలాగే మేము వెళ్తుంటే చిన్న నీటి కాలువ కనపడ్డది. అక్కడ వాటర్ మాత్రం ఫ్రీజ్ అయిపోయినాయి. అది చూసి చాలా ఆనందపడ్డాం. డీ ఫ్రిడ్జ్లో ఎలా అయితే ఉంటుందో ఐస్, ఇక్కడ బయట చూసేసరికి మస్తు అనిపించింది మాకైతే. దాని మీద ఉండి ఆడుకున్నాం కూడా. ఇప్పుడు మనం ఎక్కడున్నాం తెలుసా? పహల్గామ్లో. మినీ స్విట్జర్లాండ్లో ఉన్నాము. పహల్గామ్లో కాదు, మినీ స్విట్జర్లాండ్. బట్ ఇక్కడ స్నో మాత్రం లేదు అసలు. ఇక్కడ కంప్లీట్గా అక్కడ కనబడుతుందా, పైన కనబడుతుంది. 2024 Jan 19th 3:42 అవుతుంది మేము వచ్చేసరికి. స్నో కనిపించలేదనే ఒక్క బాధ తప్ప హార్స్ రైడింగ్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎంజాయ్ చేస్తూ రైడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ పహల్గామ్ రైడ్ కంప్లీట్ అయిన తర్వాత రిటర్న్ టు రూమ్ రాజ్బాగ్. డేట్ వచ్చేసి 20th Jan 2024 మార్నింగ్ రాజ్బాగ్ నుండి సోన్మార్గ్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఈ రాజ్బాగ్ సిటీ నుండి పహల్గామ్, సోన్మార్గ్, గుల్మార్గ్ అనేది 100 kilometers దూరంలోనే ఉంటాయి.
సో మీరు ఇక్కడ రూమ్ తీసుకుంటే చాలా బెస్ట్ ఉంటుంది. రాజ్బాగ్ నుండి సోన్మార్గ్కి 90 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. 3.5 hours జర్నీ టైం పడుతుంది. సోన్మార్గ్ వచ్చేసాము. టైం వచ్చేసి 12:30 అవుతుంది. టైం 12:30 అవుతుంది. మనం అక్కడికి వెళ్దాం, ఆ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎట్లుందో. ఇక్కడ కూడా ట్రెక్కింగ్ చేయాలనుకునే వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళొచ్చు. హార్స్ రైడింగ్ కూడా అవైలబుల్గా ఉంది. ఒక్కరికి 2000 రూపీస్ అన్నారు, కానీ మేము 1200 రూపీస్కి మాత్రమే మాట్లాడుకున్నాము. చలో 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 చలో. నిన్న చాలా బాధపడ్డాం స్నో కనిపించలేదని. ఇక్కడైనా స్నో కనిపిస్తుందా కనిపించదా అనేసి 1000 కళ్ళతో ఎదురు చూసాము, కానీ చివరికి మాకు స్నో కనిపించింది. జీవితంలో ఒక డ్రీమ్ అయితే నెరవేరింది అనుకోండి. మీరు కూడా చూడండి ఎలా ఉందో. స్నో అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఇందులో డ్రోన్ షాట్స్ కూడా ఉన్నాయి. వీడియోస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో వచ్చినాయి, స్కిప్ చేయకుండా చూడండి. వావ్, వీడియోలో కాశ్మీర్ ట్రిప్లో ది బెస్ట్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయని చూస్తాము. అండ్ నెక్స్ట్ వీడియోలో మాత్రం ఒక్కొక్క ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంత ఖర్చు అవుతుంది, హార్స్ రైడింగ్ చేయాలా లేదంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చా అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సోన్మార్గ్ రైడ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. రిటర్న్ టు రూమ్ వెళ్తుంటే మాకు లెఫ్ట్ సైడ్లో సింధ్ నది కనిపించింది. వెంటనే ఇక్కడ ఆగి కాసేపు చూసాము, ఫొటోస్ దిగి మళ్ళీ రూమ్కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ కూడా నేను డ్రోన్ షాట్స్ తీసాను, ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో. టైం వచ్చేసి 8 అవుతుంది. సో మేము మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుండి. సో మేము ఇక్కడ మళ్ళీ రీచ్ అయ్యే వరకు 8 అవుతుంది. డేట్ వచ్చేసి 21 Jan 2024. మార్నింగ్ శ్రీనగర్లోని దుర్గానాగ్ సిటీలో ఉన్న శంకరాచార్య దేవాలయానికి అయితే మేము వచ్చాము. ఈ దేవాలయం కొండపైన ఉంటుంది, ఆటోలో వెళ్ళాలి. ఒక్కరికి అప్ అండ్ డౌన్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ ఆలయం కూడా కంప్లీట్గా స్నోతో నిండిపోతుంది, కానీ ఇప్పుడు మాత్రం స్నో అస్సలు లేదు. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఈ ఆలయంలో శివలింగం ఉంటుంది. ఎంత ఇచ్చినావు అన్న? 100 రూపాయలా? ఒకరికి 100 రూపాయలు. ఒకరికి 100 రూపాయలు, 400. ఒక ఆటకు 400. 4 తీసుకోవద్దు. ఓకే రైట్. తీసుకుపోయి తీసుకొచ్చిందా? తీసుకుపోయి తీసుకొచ్చాను. ఓకే, కానీ బెటరే, వర్క్ఫుల్ 400. ఎందుకంటే చాలా హైట్ ఉన్నది, చాలా లాంగ్ ఉన్నది, రోడ్ కూడా బాగాలేదు. మోర్ దెన్ బెటర్.
ఇలా తీసుకొచ్చిన స్వెటర్లు చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి, మీరు కూడా తీసుకోండి. శంకరాచార్య టెంపుల్ చూసిన తర్వాత మేము జవహర్ లాల్ నెహ్రూ బొటానికల్ గార్డెన్ చూడడానికి వచ్చాము. చాలా బాగుంది గార్డెన్ మాత్రం. ఈ గార్డెన్ చూసిన తర్వాత నెక్స్ట్ మేము డల్ లేక్కి షికార్ రైడ్ చేయడానికి వచ్చాము. ఒక్కరికి 1000 రూపీస్ అన్నారు. 6 వ్యూ పాయింట్ చూపెడతా అన్నారు, కానీ అవన్నీ ఏముండవు. బోట్లో కూర్చొనే ఇది అది అని చూపెడతారు. జస్ట్ షికారా రైడ్ చేయండి, 500 రూపీస్లోనే తీసుకెళ్తారు. ఇక్కడ మీరు ఏమైనా కొనుక్కోవడానికి బోట్స్ను ఆపుతారు, కానీ ఇక్కడ ప్రైస్ ఎక్కువ ఉంటాయి. జనవరి 22, 2024 ఎర్లీ మార్నింగ్ అయితే గుల్మార్గ్కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ గండోలా రైడ్ చేయాలి. ఫేజ్ 1, ఫేజ్ 2 ఉంటుంది. ఫేజ్ 1కి 800 రూపీస్ టికెట్ ఉంటుంది. ఫేజ్ 2కి 1000 రూపీస్ టికెట్ ఉంటుంది. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. రాజ్బాగ్ నుండి గుల్మార్గ్కి 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. 1.5 అవర్ జర్నీ టైం పట్టుద్ది. తొందరగానే గుల్మార్గ్కి చేరుకున్నాం మేము. ఈ గుల్మార్గ్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. గుర్రాలతో మాత్రమే వెళ్ళాలి అని అంటారు వాళ్ళు, కానీ అలా ఏముండదు. మీరు హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. జస్ట్ 1.5 కిలోమీటర్స్ నుండి 2 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. 2000 ఇస్తే తీసుకొస్తామని చెప్తారు, కానీ వద్దని చెప్పండి అస్సలే. లాస్ట్కి 2 to 500 మధ్యలో అయితే తీసుకొస్తామని చెప్తారు. తొందర పడకుండా మెల్లిగా మాట్లాడుకోండి. इस साइड जाता है केबल कार, वेरी गुड, समझ आया? ये पूरा साइड से केबल कार के पास आपको ड्रॉप करेगा. जब आप केबल कार दोनों फेस करके आ जाओगे, फिर टॉप पे जाना है. केबल का आधा ही यहाँ बाकरा भाई. हमारी बेटा ना है हाँ जय कालिया जय श्री राम ले यार वाश में गोया हमारे सार बता ना सेंटेंस सर नो टेंशन साथ बोले साथ में हां बेटा साथ वो आगे चलो ना लाइन से चलेगा ना कहां इनको हमारा क्या तो लगता है हां फर्स्ट फेज सेकंड फेज सुनीता ओ पीछे वाला नहीं वो वाला हाँ बिना इसमें सब लोगों का आप कर दे दो గుట్టల్లోకి వెళ్తున్నాము. ఇంకోసారి గుర్రాలు ఎక్కకండి, అంతా శౌర్యమే అవుతుంది.
ఇంకొకరా ఏ మళ్ళీ ఎందుకు ఏ చాలు ఇప్పుడు మీరు ఫేజ్ 1 గండోలా రైడ్ని చూస్తున్నారు. సెకండ్ ఫేజ్కి వెళ్ళాలంటే మళ్ళీ లైన్లో నిల్చోవాలి. ఫేజ్ 2కి వెళ్ళడానికి టెక్నికల్ ప్రాబ్లం ఉంది రోప్ వేలో. సో 1 అవర్ అయితే మాకు టైం వేస్ట్ అయిపోయింది. సో ఈ లోపు పక్కన ఉన్న స్నోలో వెళ్ళి ఆడుకున్నాం. అలా ఆడుకున్న కొద్దిసేపటికే ఫేజ్ 2కి రోప్ వే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ వెంటనే ఉరికినాం. మంచిదా సేమ్ అమ్మన్నది కూడా ఇంత హైట్ ఉంటుంది సార్. ఇంకా పై అది 12,000 మీటర్స్ హైట్ ఉంటుంది. అంటే ఇది ఎక్కుడేనా ఇక వాళ్ళ పనే ఎక్కుడా అది. ఇప్పుడు మీరు చూస్తున్నది గండోలా రైడ్ ఫేజ్ 2. ఇదే లాస్ట్ పీక్ పాయింట్. ఇంకా పైకి వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది. ఇక్కడ నైట్ నిన్న స్నో పడిందంట. సో అదే ఇక్కడ మనకు కనిపిస్తుంది. స్నో అయితే చాలా బాగుంది ఇక్కడ. సూపర్ అంటే సూపర్ ఉంది. అరే సురు అక్కడ నుండి సురు అయింది. ఇలా సక్సెస్ఫుల్గా అయితే శ్రీనగర్ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ 6 o'clock అయితే మాకు శ్రీనగర్ నుండి ఫ్లైట్ ఉంది ఢిల్లీకి. ఢిల్లీ టు మళ్ళీ వరంగల్కి ట్రైన్లో వెళ్తున్నాం. ఇప్పుడు ఈ కాశ్మీర్ ట్రిప్కి బడ్జెట్ ప్లాన్ ఎంత అనేది అయితే చూద్దాం. నేను ఫ్లైట్లో వెళ్ళాను కాబట్టి కొద్దిగా బడ్జెట్ ఎక్కువనే అవుతుంది అనుకోండి. కానీ మీకు ఫ్లైట్లో వెళ్తే ఎంత బడ్జెట్ అవుతుందో అలాగే ట్రైన్లో వెళ్తే కూడా ఎంత బడ్జెట్ అనేది మీకు చెప్తాను. ఇప్పుడు ఫ్లైట్ టికెట్స్ గురించి తెలుసుకుందాం. హైదరాబాద్ టు శ్రీనగర్ 10,500 రూపీస్ ఉంటుంది టికెట్. శ్రీనగర్ టు ఢిల్లీ 5,000 రూపీస్. ఢిల్లీ టు వరంగల్ స్లీపర్ క్లాస్ వచ్చేసి 700 రూపీస్. టోటల్గా 15,500 నుండి 16,000 మధ్యలో అయితే ట్రావెలింగ్ ఖర్చు అవుతుంది. ఇది ఫ్లైట్లో వెళ్తే మాత్రమే ఇంత ఖర్చు అవుతుంది. అదే మీరు ట్రైన్లో కంప్లీట్గా జర్నీ చేస్తే మాత్రం వరంగల్ నుండి ఢిల్లీకి 700 రూపీస్ స్లీపర్ క్లాస్. ఢిల్లీ టు శ్రీనగర్ 900 రూపీస్ థర్డ్ ఏసీ. రిటర్న్ శ్రీనగర్ నుండి ఢిల్లీకి 900 రూపీస్. ఢిల్లీ నుండి వరంగల్కి 700 రూపీస్. టోటల్గా 3,200 నుండి 4,000 మధ్యలో అయితే ట్రైన్ ఛార్జెస్ అవుతాయి. శ్రీనగర్లో 3 days స్టేయింగ్కి అలాగే ఫుడ్కి 7,000 నుండి 9,000 మధ్యలో అవుతుంది. ఫ్లైట్లో వెళ్తే ఒక్కరికి 25,000 నుండి 30,000 మధ్యలో అయితే అవ్వచ్చు. అదే ట్రైన్లో అయితే 16,000 నుండి 20,000 మధ్యలో అయితే ఖర్చు అవ్వచ్చు. హార్స్ రైడింగ్కి గండోలా రైడింగ్కి ఎక్స్ట్రా అయితే 5,000 రూపీస్ మీ దగ్గర ఉంచుకోండి. షాపింగ్ కూడా పనిచేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సపోర్ట్ చేయొచ్చు కదా.